హలో హలో బాగున్నారా? బాగున్నావా? బాగున్నా, చెప్పండి. నేను రేపు వస్తున్నా మరని ఫోన్ చేసిన. సరే అండి. నేను వస్తున్నా అని సప్పునే వచ్చి సపరేట్ చేయమన్నా వస్తున్నా అని చెప్పి టెన్షన్ బాగా ఎట్లనో ఏమో ఎప్పుడు వస్తాడో ఏమో టెన్షన్ ఎక్కువ. ఏంటండి ఇవి ఎంటుకలు ఎక్కడి? పక్క సీట్ ఆమె కావచ్చు. ఒక్క సీట్ అమ్మయ్యా. ఏం కూర వండుతున్నావే రాణి? చికెన్ అండి. ఎవరు తెచ్చారు? శేఖరా? శేఖర్ ఎందుకు తెస్తారండి? చికెన్ డెలివరీ చేస్తారు. ఆడవాళ్ళకి అందరు డెలివరీ చేస్తారు, మగవాళ్ళకి సరే అండి, నా కోసం ఏం తెచ్చారు దేశం నుండి? ఎందుకు వేరే? నువ్వు తినదానికో షిప్ప, తాగదానికో ముంత, పండదానికో బోంత, 3 తెచ్చిన. తినదానికో షిప్ప, తాగదానికో ముంత, పండదానికో బోంత, 3 తెచ్చిన. సాల్తీ అని మీ సరసం అలగత్తియే నీ భోజముఖానికి తెచ్చిన. చేయించండి, మీరే పెట్టండి. మార్కెట్ కి రాజు సుధాకర్ బండ్ల మీద పోతున్నమాట, నిజమేనా? వాన వస్తుందని సుధాకర్ బండి ఎక్కినా, చీకటి అయిందని రాజు బండి ఎక్కినా అండి. నేను వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కానీ నా బండి ఎవరు ఆపలేరు, నేను ఆపిన వాళ్ళు ఎక్కలేరు. నీకు ఓన్ చెప్పిరు, నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు? నీకు ఎవరు చెప్పిరో ఏమో, నేను ముందా నేను వెళ్ళిపోతుంది. నేను మార్చుకుందాం అనుకుంటే మాయమైపోతుంది. ఏం రైతు ఇది పోతే ఎవడికి వచ్చిన సంత ఓడి పట్టుకొని తిరగాలి, మళ్ళీ ఎవడు పిల్లలు ఇంకా ఏమైంది పిల్ల ఏమో పెట్టుకుంటుంది? ఏమైందా ఏం లేదా? నేను బొడ్డుల కష్టం వెళ్తే ఇది బర్రెలా పలిచి కొట్లాడుతుంది అన్న. ఏం లేదు, బర్రె పలిచిపోతుందో బర్రె పోత దగ్గరకు పోతుంది. మిస్ అయితే పెట్టుకుంటే అయితే పెట్టుకోవద్దురా. సరే అట్లా లోపలికో. tomorrow. ఎల్లిండు చూడరా ఎదులేని వీరుడు. ఏం రా వినయ్, దేశానికి వచ్చినప్పటి నుంచి ఇంతకెళ్ళి ఎల్లు లేదు, ఏం లేదు, తాగుపిచ్చుడు ఏం లేదా? మీకంటే ఎక్కడ నడువు తాగుదాంపా. ఎక్కువమంది పోదాం. వైన్స్కోనా? వైన్స్కేవని ఏమైంది మామ కూర్చో. కాల్ వచ్చింది, అర్జెంట్ పోతున్నా. నీకెందుకు టెన్షన్, నేనున్నా కదా. ఇప్పుడు ఇద్దరు తాగుబోతులా పిలుస్తా. ఫోన్ చేయ మామ, చేయి. హలో మామ, ఏడున్నావు మామ? నీకెందుకు టెన్షన్ మామ? వినయ్ గారు మొన్ననే దేశం నుంచి వచ్చిను, నేను సెట్ చేసిన ఇడికి రారి మన అడ్డకాడికి. వినయ్ గారు దేశం నుంచి వచ్చిన ఎన్ని రోజులు ఆయరా తాగక? చెప్పురా వినయ్, ఎప్పుడు వచ్చినావు? మామ అంత మంచిదనా? ఎప్పుడు వచ్చినావు? మొన్న వచ్చినావా? అంత మంచిదనా? మరి అంతా మంచిగా మరి
ఇంకా మళ్ళా చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది సార్, అప్పటి నుంచి పెరగలేదు. చెప్పాలి, అటు వాతావరణం ఎట్లా ఉంది? ఏమైందిరా మామ, ఊరంతా గిట్ల మారిపోయింది, మనుషులంతా గిట్ల మారిపోయారు ఏమ్రా? నీకు ఇంకా చాలా తెలియాల్సినవి ఉన్నాయి మామ, ఎందుకు ఆగమవుతున్నావు? అవునా? ముందు ముందు తెలిస్తే చూడు. ఇంకా చెప్పు కదా మామ, మరి ఏం జరుగుతున్నాయి ఇక్కడ సంగతులు? నువ్వే చూస్తావు కదా మామ ఉండి. ఇప్పుడు ఎన్ని రోజులు చుట్టూ తెచ్చుకున్నావు? నేను నెల రోజులు ఉంటా మామ ఈడ. నీకు నెల రోజుల మొత్తం తెలిసిపోతే చూడు. సరే మామ చూద్దాం. సరే తీసుకో, తాగుదాం. మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మరి కళ్ళు తాగి కంటే సంసారా తాగి చిందేస్తాం, మందంగా దిగేదాకా లోకాలే బాలిస్తాం. ఆగి ఆగేది మంచిది కనకనా. అవునే రాని, శేఖర్ గారు ఇంటికి ఎందుకు వస్తాడు? అక్క శేఖర్ గా అంటే అక్క అక్క అని పెద్ద బొక్కనే పెట్టినారు. బొక్కనే పెట్టిండా, చికెన్ ముక్కనే పెట్టిండా? మనం ఇద్దరం లొల్లి పెట్టుకుంటే పక్కన నవ్వి తిరుమల చేసి మళ్ళీ నవ్వుతారండి. ఏం లొల్లి? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా? ఉన్నాడు బాబా, సరే. బాబా రాత్రి తాగి వచ్చిండు, పనులు కాలిస్తాడు. ఏమైంది పిల్ల? బాగా అనిపిస్తున్నాయి ఇంట్లో. అవును బాబా, మీ తమ్ముడు బాగా అనుమానపడుతున్నాను. బాబా పేరు పేరు ఎత్తే పని ఇట్లనా బాబా? ఏమైతున్నావు? ప్రేమలో పడుతున్నావు? వ్యవసాయం చేస్తూ ఇట్లా ఉంటే బాగా గిట్లనా బాబా? వ్యవసాయం చేస్తున్నామో ఎవరికైనా సాయం చేస్తున్నాం. బాబా నేను ఫుల్ జాకెట్ ఫుల్ చీర ఉంటేనే బయటకు పోతా. అవునా బాబా? నేను ఫుల్ వాడలేని, బయట దాన్ని తిప్పాలనిపిస్తుంది. బాబా నేను ఒక్కదాన్ని ప్రతి పనికి బయట నేనే అవుతుంది. ప్రతి పనికి నేనే పోవాలి. ఒక 4-5 మాట్లాడాలి. ఆ మాటలు నేను నాకు చూసిన దాన్ని బట్టి నీకు ఎవరెవరో చెప్పి దాన్ని పట్టుకునే అని అనుమానపడుతుంది బాబా. కాదే రాని, నువ్వు ఇంతమంది రెడీ అయ్యి రోడ్డు మీద పోతే నాకు చూసేటప్పుడు లేనిపోయి ముట్టించి భర్త కన్నాను కలిసినట్టు అవును బాబా, బయట వాళ్ళు చెప్పిన మాటలు ఇంట్లో తీసుకున్నాను. సరేనే రాని, మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు కలిసి ఉండాలి. కానీ మీ మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఇటువంటి గొడవలే జరుగుతాయి. సరేనే రాని, మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అంత దూరం అంటే మీకోసమే అని వాళ్ళంతా కష్టపడేది. వాళ్ళని అర్థం చేసుకోవాలి, కానీ వాళ్ళంతా కష్టపడేదంతా మీకోసమే కదా. అవును బాబా, నేను చెప్పినట్టే నడుచుకుంటా బాబా. సరేనే, ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా కలిసిమెలిసి ఉంటుంది. సరేనా? మన దోస్తాన్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.